హల్లెలూయా. రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? బాప్తిజం తీసుకొని యోర్దాను జలములలో మునగడం ద్వారా పాప పరిహారం జరుగుతుంది, పాప ప్రక్షాళన జరుగుతుందని భావిస్తున్నటువంటి సోదరులారా, సర్ప సంతానము అని ఎంచదగినటువంటి సోదరులారా, రాబో ఉగ్రతను గురించి మీకు తెలుసా? ఒక ఉగ్రత రాబోతుంది. ఏంటి ఆ ఉగ్రత అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెట్ల వేరున లేకపోతే మొదలున గొడ్డలి పెట్టబడింది, నెంబర్ 1. రెండోది పొట్టు అనేది కాల్చివేయబడుతుంది. ఇవి రెండు దేవుని తీర్పుకు సంబంధించిన మాటలు. రాబోవు ఉగ్రత అనగా భక్తిహీనుల మీదకి, ప్రపంచం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దాని నుంచి తప్పించుకోవాలి, ఆత్మ సంబంధంగా తప్పించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అంతవరకే తప్ప మత ప్రయత్నాల ద్వారా, మానవ ప్రయత్నాల ద్వారా తప్పించుకోవడానికి వీల్లేదు. ఆత్మ సంబంధంగా పాపములకు పశ్చాత్తాపడి పాపముల విషయంలో మనం ఒప్పుకోలు చేసుకొని అలాగా మనం సిద్ధపడడానికి ప్రభు సహాయం చేయనుగాక.